జీవితంలో కొన్ని విషయాలకు తొందరపడాలి, కొన్ని విషయాలు తొందరపడకూడదు. హల్లెలూయా. కొన్ని విషయాలకు తొందరపడాలి, కొన్ని విషయాలకి తొందరపడకూడదు. ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది. ఆమేన్. హల్లెలూయా. జీవితం చాలా విలువైనది. ఈ లోకంలో పోతే మరలా తిరిగి రానివి రెండే అండి. ఒకటి ప్రాణం, రెండవది హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని రెండే తిరిగి పోతే మరలా రావన్నమాట. డబ్బు పోతే మరలా డబ్బు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మరలా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు, బంధువులు పోతే మరలా బంధువులు సంపాదించుకోవచ్చు, స్నేహితులు కోల్పోయిన మరలా స్నేహితుల్ని ఏదైనా మరలా వస్తువులు కోల్పోయిన వాహనాలు కోల్పోయిన మరలా సంపాదించుకోవచ్చు. కానీ సమయం పోతే మరలా సమయాన్ని మనం సంపాదించుకోవాలి. మీరు గమనించండి, మరలా 2024 ఆదివారం, ఈరోజు తారీఖు 6వ తారీఖు. ఇది గతించిపోయింది, మరలా వస్తాంటారా? గతించిపోయింది ఏది మరలా రాదండి నా దేవుని. అందుకని కొన్ని విషయాలకు తొందరపడాలి, కొన్ని విషయాలకు తొందరపడకూడదు. ఏ విషయాలు తొందరపడాలి, ఏ విషయాలు తొందరపడకూడదు అనే 2-3 మాటలు మీకు త్వరగా చెప్పి ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 2వ వాక్యం నుంచి ఒకసారి చదవండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతడి ఎదుట నిలువబడి ఉన్నారు. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పొరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని గమనించిన ఆలోచించండి. అబ్రహాం అనే ఒక గొప్ప దైవ సేవకుడు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మనం చాలాసార్లు అబ్రహాం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మరొక్కసారి అబ్రహాం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దగ్గరికి 3 దేవదూతలు వచ్చారండి. ఎంతమంది చెప్పండి? 3 దేవదూతలు వచ్చారండి. 3 దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము త్వరపడి అతను త్వరపడి పరుగుని వెళ్ళి ఆ దేవదూతను ఎదుర్కొని వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు. దేవదూతలారా, నా ప్రభువులారా, మీరు ఏం చేస్తారంటే దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను మాత్రం మీరు దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కొంచెం ఆహారం తెప్పిస్తాను, దయచేసి మీరు ఈ ఆహారం తీసుకోండి అని చెప్పి అతను త్వరపడి, ఆ తర్వాత 6వ వాక్యం కూడా చదవండి. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పట్ల గమనించిన ఆలోచించండి. అక్కడ జరిగిన సందర్భం సారాంశం ఏమిటనంటే, దైవ సేవకుని ఇంటికి, లేకపోతే అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చారు. ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చినప్పుడు అతను ఏం చేశాడు? త్వరపడి అమ్మో, నా ఇంటికి దేవదూతలు వచ్చారు, నా ఇంటికి ప్రభువులు వచ్చారని చెప్పి అతను త్వరపడి వాళ్ళందరికీ ఆహారం సిద్ధపరుస్తున్నాడు. పశువుల మందులోకి వెళ్ళాడు, కొన్ని పశువులు తీసుకొచ్చాడు, అలాగే కొన్ని మెత్తన పిండి బాగా కలిపి అట్టులు కాల్చాడు. దేవుని ప్రజారా, కొన్ని ఆహారాన్ని రొట్టెలు కాల్చాడు, ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఆహారం వాళ్ళు తిన్నారు, దేవదూతల ఆహారం తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ అబ్రహాము ఇంటిని దీవించి వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజల వాళ్ళిద్దరు దేవదూతలు ఏమని దీవించారంటే, మరుసటి ఏటకు లేకపోతే మరుసటి సంవత్సరము ఇదే కాలానికి మేము మరలా వస్తామయ్యా, ఇదిగో నీ భార్య అయిన శారాకి ఒక కుమారుడు కలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. దేవుని ప్రజలు గమనించిన ఆలోచించండి. మనము దేనికి తొందరపడాలంటే పరిచర్య చేయడానికి త్వరపడాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్.
దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. ఈ సందర్భం చదువుతున్నప్పుడు పొద్దున చాలాసేపు ఆలోచించాను. అబ్రహాం ఇంట్లో 318 మంది పని వాళ్ళు ఉన్నారు. అయితే ఆ 318 మందికి ఒకరికి ఒక్కొక్క పని అప్పగించవచ్చు. కానీ అలా చేయకుండా భార్యని పిలిచి, షారాను పిలిచి, దేవుని ప్రజరా ఆమెకు మొత్తం పని అంతా అప్పగించి, ఇదిగో మన ఇంటికి దైవ సేవకులు వస్తారు, ఇవన్నీ సిద్ధపరచు, ఆహారం సిద్ధపరచు అని చెప్పినప్పుడు దేవుని ప్రజరా ఆమె లోబడి, భర్త మాటకు లోబడి విధేయురాలై అతను చెప్పిన పని అంతా చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని దూతలు లేకపోతే ప్రభు అయిన యేసయ్య నా దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ కుటుంబం ఏం చేస్తారంటే పరిచర్య చేశారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజల పరిచర్య చాలా విలువైంది. చాలామంది గృహాలకి మేము వెళ్తూ ఉంటాం కదండి. నాకు ఎక్కడ ఇలాంటి సందర్భం ఎదురవ్వలేదు, కానీ కొంతమంది దైవసేవకులు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు వచ్చినప్పుడు అంట, బాబు వచ్చాడురా బాబు, ఈ పాటలకి ఏ పని ఉండదు, ఈ పాస్టర్కే ఏం పని ఉండదు, ఒక బ్యాగ్ వేసుకుని ఒకటి, ఒక బైబిల్ ఒకటి పట్టుని, ఏ పని ఆ పాట ఈ పాటలకి అని అనుకునే వాళ్ళు ఉంటారంట. మరి కొంతమంది అయితే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారని చెప్పి వాళ్ళని ప్రేమతో ఆహ్వానించి ఆయనకి అన్ని మర్యాదలను చేస్తారట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. దైవ సేవకులు మన ఇంటికి వచ్చినా, దేవుని బిడ్డలే మన ఇంటికి వచ్చినా, వాళ్ళని మనం ప్రేమతో పలకరించడం, ప్రేమతో వారికి మనం పరిచయం చేయడం అనేది చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. షారా ఈ అబ్రహాం ఎంత త్వరపడ్డారంటే ఆ పరిచయం చేయడానికి, వాళ్ళకి పరిచయం చేయడానికి ఎంత త్వరపడడం. అదే వాళ్ళే వస్తారు, వాళ్ళే ఉంటారులే సేవకులు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అని చెప్పి దేవుని ప్రజరా నిర్లక్ష్యంగా లేరు వాళ్ళు. దేవుని పరిచర్య చాలా విలువైందండి. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిచర్య చాలా విలువైంది. పరిశుద్ధ గ్రంథంలో అకయ అనే ఒక ఇంటివారు ఉన్నారు. అక్క కాదు, అకయ ఆమె అనే ఒక స్త్రీ ఉన్నారు. ఆమె చాలా ప్రార్థనాపరులు. ప్రార్థన చేసి తన కుటుంబం అంతా కూడా ఒక తీర్మానం చేసుకున్నారు, మా కుటుంబం అంతా దేవుని పరిచర్య కొరకే. ఆమేన్. అక్కడ అంటే వాళ్ళంతా పరిచర్య కొరకు తమను తామే అప్పగించుకున్నారట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిచర్య చాలా విలువైంది. దేవుని పరిచర్య అంటే మీరు ఏమనుకుంటున్నారు? పరిచర్య అంటే ఏమనుకుంటున్నారు? పాటలు పాడడమా, లేకపోతే ఇంకేమన్నా ప్రసంగాలు చెప్పడమా? దేవుని ప్రజారా, పరిచర్య అంటే ఏమనుకుంటున్నారు? ప్రతి దేవుని మందులో అనేక రకాల పనులు ఉంటాయి. అవన్నీ కూడా నా దేవుని ప్రజారా ప్రేమతో, ఎవరో మనకు చెప్పక్కర్లేకుండానే ఆ పనులన్నీ దేవుని పని, ఇది దేవుని పని అని చెప్పి ఎవరైతే బాధ్యత కలిగి చేస్తారో వారి మీద నా దేవుడు కనుదృష్టిని నిలుపుతాడు, వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజ మోహన్ సి లాజరస్ గారు ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నారు. సింగపూర్ ఆ ప్రాంతంలో మోహన్ సి లాజరస్ గారిని ఒక గొప్ప దైవ సేవకుడు. అయితే వాళ్ళ మందిరానికి ఒక బ్యాంక్ మేనేజర్ గారు వస్తూ ఉండేవారట. అందరూ పరిచయం చేస్తూ ఉంటే పాపం ఆయన కూడా పరిచయం చేయాలి, ఏదో పరిచయం చేయాలనిపించి మరి ఏ పరిచయం చేద్దామని చెప్పి ఆయనకి అర్థం కాక పాస్టర్ గారిని అడిగారంట. పాస్టర్ గారు ఏం పరిచయం చేయమంటారు, ఏదైనా ఒక పరిచయం నాకు అప్పగించని చెప్పి అడిగారంట. అప్పుడు పాస్టర్ గారు ఆలోచిస్తే, మరి అన్ని పరిచయాలు ఎవరి పరిచయం వాళ్ళకు ఉందయ్యా, మరి తుడిచే వాళ్ళు తుడుస్తున్నారు, చాపలు ఎత్తే వాళ్ళు చాపలు ఎత్తున్నారు, కడిగే వాళ్ళు కడుగుతూ ఉన్నారు, మరి ఏం పరిచర్య అని అంటే, సరే అక్కడ చాలామంది ప్రజలు తాగేసిన టీ కప్పులు ఉన్నాయి, టీ గ్లాసులు ఉన్నాయి, మరి అవన్నీ కడుగుతారని అంటే మొదట్లో ఆయన అనుకున్నాడంటే, నేను బ్యాంక్ మేనేజర్ని కదా, నాకేంటి ఇలాంటి పని అప్పచెప్పాడు అని అనుకున్నాడు, మనసులో అనుకున్నట్టు. కానీ అయినా సరే పర్లేదు, దేవుని పని కదని చెప్పి ఇంచుమించు దేవుని ఆ మందిరం చాలా పెద్ద, ఇంచు 200 మంది 300 మంది ఉంటారు వాళ్ళ సంఘం. అంతమంది తాగేసి అక్కడ పడేసిన గ్లాసులన్నీ శుభ్రంగా కడిగి వరుసగా పేర్చేసేవాడంట. హల్లెలూయా. ఇంచుమించు ఆ పరిచర్య 5 సంవత్సరాలు చేశాడంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఒక్కరోజు కాదు. మన వాళ్ళు చేస్తారు, ఒక్కరోజు సీఎం లాగా ఒక్కరోజే మొత్తం అన్ని పనులు చేస్తారు, తర్వాత మళ్ళీ అడ్రస్ ఉంటారండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 5 సంవత్సరాలు ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఆ ఒక్కటే పరిచర్య, ఏది దైవ సేవకుడు ఏది అప్పగిస్తే అదే చేయాలా, సేవకుడికి ఎదురు చెప్పకూడదు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు 5 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత
తేలిన ఫలితార్థం అయితే ఆశీర్వాదం ఏంటంటే, దీవెన ఏంటంటే, ఆ దైవసేవకుడు ఆ బ్యాంక్ మేనేజర్ ఒకసారి బ్యాంకులో వర్క్ చేసుకుంటూ ఉంటే ఎవరో పిలిచిన పరిచర్య కొరకు నా దేవుడు ఆయన్ని పిలిచారంటండి. పరిచర్య చేయాలి, నా దాసుడు నువ్వు నా పరిచర్య చేయాలి, నా పనిలో నువ్వు ఉండాలని చెప్పి పిలిస్తే అతను ఆ బ్యాంక్ మీద అవన్నీ వదిలిపెట్టేసి, ఆ ఉద్యోగం అంతా వదిలిపెట్టేసి దేవుని పరిచర్యకు వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకే వేదిక మీద మోహన్ సి లాజరస్ గారు, ఈయన కూడా దేవుని పరిచర్యలో వాడబడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా, హల్లెలూయా. నా దేవుని పరిచర్య ఏదైనా సరే, ఏదైనా పరిచర్య విషయంలో మరి నమ్మకంగా పరిచర్య చేసినప్పుడు దాని ప్రతిఫలం నా దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పరిచర్య చాలా విలువైంది. అందుకని పరిచర్య చేయడానికి త్వరపడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య. అందుకనే సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే శరీరంతో పోల్చాడు. సంఘాన్ని దేంతో పోల్చాడు చెప్పండి? శరీరము. సంఘము అనే శరీరము. మరి మనం అందరం ఎవరమే? అవయవాలం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? నా దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచించండి. సంఘము శరీరం ఒక్కటే, కానీ అవయవాలు మాత్రం అనేక విధాలు. అలాగే ప్రభువు కూడా ఒక్కడే, కానీ పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు గమనించండి. చెయ్యి చేసే పని కాలు చేయదు, కాలు చేసే పని చెయ్యి చేయదు, ఈ తలకాయ చేసే పని గుండె చేయదు, గుండె చేసే పని తల. దేని పని దానికే ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలారా పరిచర్యలో మరి నానా భాగాలుగా ఉన్న మనమందరం ఒక్కొక్కరు ఒక్కొక్క భారాన్ని మీద వేసుకొని దేవుని పరిచర్య నమ్మకంగా చేసినప్పుడు ఆకాశమందున దేవుడు ఆ పరిచర్యను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరిచర్య చేసిన బిడ్డల్ని అంచెలంచెలుగా నా దేవుడు వర్ధిల్ల చేస్తానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి త్వరపడాలంటే పరిచర్య చేయడానికి త్వరపడాలి. ఎక్కడ నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండం ఉంటుంది. అక్కడ ఉన్న మాట ఏంటంటే, నా దేవుడు మిమ్మల్ని ఇశ్రాయేలులారా, నా దేవుడు మిమ్మల్ని పరిచర్య చేయడానికి, ఆయన సన్నిధిలో ధూపం వేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేని కొరకు ఆయన పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన పరిచర్య మీరు చేయాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ధూపం వేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిచర్య చేయాలంటే మీరు ఈ వేదిక మీద ఎక్కి చేయాలేమో, పాటలు పాడాలేమో, ఆరాధన చేయాలేమో, ప్రసంగాలు చెప్పాలేమని కాదండి. బలిపేట మీద పరిచర్య వేరు, ఆవరణలో ఉన్న పరిచర్య వేరు, పరిశుద్ధ స్థలం ఉన్న పరిచర్య వేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేనికి త్వరపడాలంటే పరిచర్య చేయడానికి త్వరపడాలి. దేనికి త్వరపడకూడదంటే బలి అర్పణ అర్పించడానికి త్వరపడకూడదు. చెప్పండి, దేనికి త్వరపడకూడదు? బలి అర్పణ అర్పించడానికి త్వరపడకూడదు. అంటే మీకు అర్థం చెప్తాను. సౌలు అనే ఒక మహారాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? సౌలు. ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి సౌలు అనే మహారాజుని ఏర్పాటు చేశారు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు మహారాజు. అయితే ఏం జరిగిందంటే, ఒకరోజు బలి అర్పణ అర్పించవలసిన సమయం వచ్చింది. బలి అర్పణ అర్పించవలసిన సమయంలో సమూయేలు వచ్చి బలి అర్పణ అర్పించాలి. సమూయేలు ఎవరు? దైవ సేవకుడు, ప్రవక్త. సౌలు మహారాజు ఎవరు? రాజుగారు. హల్లెలూయా. దేవుని ప్రజల సమూయేలు రావడం కొంచెం ఆలస్యమైంది. ఈ లోపల జరిగిన సందర్భం ఏంటంటే, వెనకున్న ప్రజలను తొందరపడుతున్నారు. ఏమయ్యా రాజుగారు, పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారయ్యా, ఇంకా ఎంతసేపు ఆ పాటగారు వస్తాడో రాడో, నువ్వు బలి అర్పించో అన్నారు. దేవుని ప్రజల వెంటనే సాహసించి అప్పుడు ఏం చెప్పాలంటే, వాస్తవానికి సౌలు మహారాజు, అయ్యా ఆ పని నాది కాదు, ఆ పని పాస్టర్ గారు చేయాలా, అది బలి అర్పించేది ప్రవక్తలు చేసే పని, అది యాజకులు చేసే పని అది అని చెప్పాలి. చెప్పకుండా తొందరపడి సాహసించి బలి అర్పించేసరికి నా దేవుని ప్రజల దేవుని కృపకి సౌలు మహారాజు దూరం అయిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదువుతారు ఒకసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయం 9వ వాక్యం చూడండి ఒకసారి. దహన బలులు సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని
దహన బలు అర్పించాను. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు లేకుండా ఏం చేశారు చెప్పండి? దహన బలి అర్పించేశాడు. 13వ వాక్యం కూడా చదవండి ఒకసారి. అందుకు సమూయేలు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేశావు గనుక నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం ఉంచాలని చెప్పి అనుకున్నాను. తలంచాను, అయితే హల్లెలూయా. దేవుని ప్రజలు గమనించిన ఆలోచన జరిగిన సందర్భం ఏంటంటే, దైవ సేవకుడు చేయాల్సిన పని సాహసించి చేసేసరికి అతడు దేవుని రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోవాల్సి వచ్చింది. నా దేవుని ప్రజరా, దేవుని బలిపీఠం మీద ఉన్న పరిచర్య వేరు, ఆవరణ ఉన్న పరిచర్య వేరు, అలాగే పరిశుద్ధ స్థలం ఉన్న పరిచర్య వేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా, ఈ బలిపీఠం మీద అర్పణ ఎవరు అర్పించాలి? దైవ సేవకుడు, యాజకుడు, ప్రతిష్ఠించబడినవాడు, అభిషేకించబడినవాడు. ప్రారంభ ప్రార్థన ఎవరు చేయాలి? ఒకవేళ మీ సేవకుడు రావడమే ఆలస్యమైంది అనుకోండి, అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఒకవేళ మీ సేవకుడు రావడం కొంచెం ఆలస్యమైంది, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? వెంటనే వేదిక ఎక్కేసి ప్రార్థన ప్రారంభించేసి, దేవుని ప్రజలు అలాంటి పనులేవి చేయకూడదు. సేవకుడు వచ్చేటంత వరకు వేచి ఉండాలి. హల్లెలూయా. అంతవరకు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెడతా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజరా, బలిపీఠం మీద అర్పణ లేకపోతే బలిపీఠం మీద అర్పణ ఎవరు అర్పించాలంటే యాజకుడు చేసే పని అది. ప్రారంభ ప్రార్థన ఎవరు చేయాలి చెప్పండి? మీరు అందరూ చెప్పండి. ప్రారంభ ప్రార్థన ఎవరు చేయాలి? ముగింపు ప్రార్థన ఎవరు చేయాలి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆరాధన ఎవరు చేయాలి? ఆరాధన ఎవరు చేయాలి చెప్పండి? అభిషేకించబడిన వారు. నా దేవుని ప్రజలారా, గమనించిన ఆలోచించండి. ఇవన్నీ వాస్తవాలు, సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు బోధిస్తున్న వాక్య సారాంశం. హల్లెలూయా. ఈ వాక్య క్రమంలోకి మీరు ఎప్పుడైతే వస్తారో నా దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగని చెప్పి మేము వేరు మీరు వేరని కాదు. సంఘం ఒక్కటే. సంఘము శరీరం. ఆ శరీరంలో అవయవాలం అంతే. ఏం చెప్పండి? అవయవలం. కాలు చేసే పని కాలు చేయి చేసే పని చేయకూడదు కూడా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? ఒకరోజు అంటండి, ఈ కంటికిని ముక్కుకి గొడవ వచ్చిందంట. దేనికి చెప్పండి? కంటికిని ముక్కి ఏంటి గొడవనంటే, ముక్కు అన్నదంట, ఏ కొన్నా నీ కలజోడు బరువు అంతా నేను మొయ్యాలా, తీసేయి అన్నదంట. కలజోడు బరువు అంతా నేను మొయ్యాలా, తీసేయి అనేసరికి మరి కన్ను ఏం చేస్తుందండి? తీసేసిందంట. తీసేసరికి రాత్రిపూట మరి కరెంటు సరంగా కరెంటు దీపం అగ్గిపెట్టి వెతకడానికి మరి అటు అలా అలా తడుకుంటూ వెళ్ళేసరికి ముందుకు పడిపోయిందంట. ముందు ఏది పగులుతుంది? స్తోత్రం చెప్పాలి గట్టిగా. ముక్కు పగిలిందంట. అయ్యో బాబు, ఎంత పని జరిగింది! కాల్జోడు పెట్టా అని చెప్పి దేవుని ప్రసారా మరలా ముక్కే బ్రతిమాడుకుందంట. ఆమె చెప్పండి గట్టిగా? హల్లెలూయా. దేవుని గమనించిన ఆలోచించండి, ఎంత స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉందంటే, కాలు చేసే పని చేయి చేయదు, చేయి చేసే పని కాలు చేయదు. అదే రీతిగా ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యానికి ఒక క్రమం ఉంది, సేవకు ఒక క్రమం ఉంది, సేవలో ఒక పద్ధతి ఉంది. హల్లెలూయా. ఎటు పడితే అటు సేవ చేసుకుంటూ వెళ్తే ఆ సేవ ఫలభరితంగా మార్చబడదు, ఆ సంఘం వర్ధిల్లదు, ఆ సంఘం రాకుండా ఎత్తబడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక సార్వత్రిక సంఘముగా, వధువు సంఘముగా మనం మార్చబడాలంటే వాక్య క్రమంలోనికి రావాలి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికి త్వరపడాలంటే పరిచర్య చేయడానికి త్వరపడాలి, బలి అర్పించడానికి చెప్పాలి. మీరు ఎవరు చెప్పట్లేదు. నచ్చలేదా ఏంటి ఈ మాటలు? హల్లెలూయా. చంద్రబాబు నాయుడు గారు ఈసారి మీ అందరు డాక్టర్లన్నీ కొట్టేస్తాడంటండి. హల్లెలూయా.
ఈ మాట కూడా నచ్చలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం కొట్టడండి, మనం ఏమైనా తీసుకుంటాడు తప్ప ఆయన ఏం కొట్టడం. హల్లెలూయా. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. పరిచర్య చేయడానికి త్వరపడాలి. పరిచర్య నానా రకాలుగా ఉంది, అనేక రకాల పరిచర్యలు ఉన్నాయి. దేవుని మందిలో చాలా పరిచర్యలు ఉన్నాయి. మందిరం తుడవడం కావచ్చు, చేపలు ఎత్తడం కావచ్చు, లేదా వంట పాత్రలు శుభ్రం చేయడం కావచ్చు, వంటలు ఆహారాన్ని రెడీ చేయడం, సిద్ధపరచడం కావచ్చు, ఆహారాన్ని వడ్డించడం కావచ్చు. ఇవన్నీ పరిచర్యలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా దేవుని ప్రజరా, నా మట్టుకు నేను చెప్పాలంటే నేను చాలా సంవత్సరాలు పరిచర్య చేసి నా దేవుని ప్రజరా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా సంవత్సరాలు నా దేవుని పాస్టర్ గారు బట్టలు ఉతికాను, ఆయనకి అన్నం వండాను, ఆయన సైకిల్ మీద ఎక్కి తొక్కాను, బాక్సులు పెట్టాను, గొట్టాలు కట్టాను. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక్కరోజు కాదండి, చాలా సంవత్సరాలు నమ్మకంగా పరిచర్య చేశాను, ఏది ఆశించకుండా. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. నమ్మకంగా పరిచర్య చేయండి, మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. హల్లెలూయా. చాలాసార్లు మొదట్లో నేను ఆ ఇంటి పరిచర్య చేసేటప్పుడు వంటలు 17వ తరగతి మనకు వంటలు కాదండి, సిద్ధపరచాలి కదా. ప్రతి ఇంటికి అమ్మా రెండమ్మా టైం అయిపోతాను. తర్వాత నాకు అర్థమైంది, పిలవడం మానేశాను. హల్లెలూయా. ఎందుకు పిలవడం? దేనికి? వస్తే పరిచర్య చేస్తే దీవించబడతావు. హల్లెలూయా. పిలిచి దేవుని మీద ఊడిపోయే ముక్కుని ఎంతకాలం గమ్మేసి అతికెత్తారు, అంతే కదండి. హల్లెలూయా. దేవుడు మీ గుండెల్లో పరిచర్య గురించి ఒక వాంఛ ఉండి మీరు చేయాలనే ఆశ కలిగి ఉంటే నా దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజున అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదం అంటే దేవుని ప్రజలు వేరేది అనుకోవద్దు. మీకు నిశ్చితంగా నా దేవుడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు, నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మీకు నా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేనికి త్వరపడాలి, దేనికి త్వరపడకూడదు? మీరు మాట్లాడితేనే ఇంకొక మాటలోకి వెళ్తాను, అయితే ముగించేస్తాను. దేనికి పరిచర్య, దేనికి త్వరపడకూడదు? బలి అర్పించడానికి త్వరపడకూడదు. మరొక మాట చెప్తాను, దేవుని మందిరానికి రావడానికి త్వరపడాలి. ప్రైజ్ ద లార్డ్. దేనికి చెప్పండి? దేవుని మందిరానికి రావడానికి త్వరపడాలి. ఆదివారం ఏ పని పెట్టుకో. చాలాసార్లు మీకు చెప్తాను, ఈ సంవత్సరం అంతా ఇంచుమించి ఈ మాట చాలాసార్లు వచ్చింది. దేవుని పై చెవిటోడి శంఖ ఊదినట్టు అవుతుంది తప్ప మీరు మాత్రం మీ పద్ధతే మీదే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. ప్రారంభ ప్రార్థనకే మీరు వచ్చినట్లయితే నా దేవుని కనుదృష్టి మీ మీద పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అనుకుంటారంట, ఇంకా పాటలు గారు మొదలెట్టాలే, పాటలు పాడతాడులే, ఆరాధన టయానికి వెళ్దాంలే, లేకపోతే వాక్యం చెప్పే టయానికి వెళ్దాంలే అని అనుకుంటారంట. దేవుని ప్రజరా, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనము పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసంగాలు ఏవి ఉండవండి. అర్థమైన మాత్రం స్తోత్రం చెప్పండి. అక్కడ ప్రసంగాలు ఏవి ఉండవండి. అక్కడ ఉన్నది ఏంటి తెలుసా? ఆరాధన. ఏం చెప్పండి? ఆరాధన. ప్రభువుని ఆరాధించడమే, ప్రభువును స్తుతించడమే. అందుకని నువ్వు ప్రారంభ ప్రార్థనకి ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉంటే, వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు నా దేవుని దృష్టిలోకి నువ్వు వెళ్తావు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆరాధన నా దేవునికి చాలా ప్రీతికరమైంది. మన దేవుడు ఆరాధనా ప్రియుడు అండి. ఆయన ఆరాధనా ప్రియుడు. ఆరాధించేవారంటే నా దేవునికి ఎంత ఇష్టం అంటే, ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాప కలిగే నాలో, నే పాపినని గ్రహించగానే. హల్లెలూయా. తప్పు కొట్టావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆరాధించేటప్పుడు ఏం జరిగిందంట అండి? దేవుని హస్తాలు మనల్ని
తాకుతాయి, దేవుని హస్తాలు తాకుతాయి. గత వారం ఎప్పుడో చెప్పాను నేను, ఒక ఆవిడ కంతితో బాధపడుతుంది, కంతితో లోపల గర్భంలో గడ్డతో బాధపడుతూ ఉంది. ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్ గారు. అమ్మ ఆపరేషన్ చేస్తే చనిపోతావు, ఆ గడ్డ పెరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించారు, స్కాన్లో రిపోర్ట్లను చూపించారు. అయితే ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా మరి నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులన్నీ చూసుకుని మరలా వస్తానని చెప్పింది. అయితే నా దేవుని ప్రజలు ఇలాగే ఆరాధన చేసుకుంటూ ఉంటే ఎవరో చెప్పారు, దేవుని మందిరానికి వెళ్ళడం చర్చికి వెళ్ళి ఎవరో చెప్పిన మాటను బట్టి మందిరానికి వచ్చి ఆరాధిస్తున్న సమయంలో ఎవరో ఆమెను తాకినట్టు అనిపించిందంట. హల్లెలూయా. ఎవరో ఆమెను తాకినట్టు అనిపించింది. ఆ తర్వాత మరలా హాస్పిటల్కి ఆ డబ్బులన్నీ సమకూర్చుని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ గారి ఆ స్కానింగ్లన్నీ చూసి మరలా స్కానింగ్లు తీసి మరలా అవన్నీ చూసి ఆయన ఆశ్చర్యపడంట, అమ్మ నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళావు? హల్లెలూయా. అమ్మ నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళావంటే ఆమె అంటదంట, అయ్యా మొన్నే కదా మీ హాస్పిటల్ కదా వచ్చాను, ఇంకే హాస్పిటల్కి వెళ్ళలేదని చెప్పిందంట. లేదమ్మా నీ గర్భంలో పెద్ద గడ్డ ఉండాలి, అది కనపట్లేదని చెప్పాడంట డాక్టర్ గారు. హల్లెలూయా. ఏమైంది చెప్పండి? అడ్రస్ దగ్గర అడ్రస్ స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా దేవుని ప్రజల కంటికి కనిపించిన కార్యాలు ఎన్నో నా దేవుడు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆరాధించడం నా దేవునికి చాలా ఇష్టం కనుక మీరు ఆరాధనకు ప్రారంభ ప్రార్థనకే వచ్చేయాలి. ఆరాధనకు రావడానికి మీరు త్వరపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అమ్మ టైం అయిపోతుంది, అమ్మ 10 గంటలకి ప్రారంభించేస్తారు, నేను 10 గంటలకు ముందే ఉండాలని. ఎప్పుడైతే నువ్వు త్వరపడుతున్న నీ ఆసక్తిని చూస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న ఆశను చూసి చూడండి, జక్కయ్య హృదయంలో ఉన్న ఆశను చూసి జక్కయ్య ఇంటికి నా దేవుడు వచ్చేసాడు. ఆశను చూసి వచ్చాడా, లేకపోతే జక్కయ్య ఇంటికి ప్రభువే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంటారా? జక్కయ్యలో ఉన్న ఆశను చూశాడండి, జక్కయ్యలో ఉన్న ఆసక్తిని చూసి జక్కయ్యతో ప్రభు అంటారు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఆసక్తి ఉండాలి. దేనికి త్వరపడాలి చెప్పండి? మందిరానికి రావడానికి. 42వ కీర్తన చూడండి ఒకసారి. 42వ కీర్తన 2వ చరణం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆ భక్తుడి యొక్క ఆలోచన ఏంటంటే, నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు వస్తాను, అబ్బా నేను త్వరగా వెళ్ళాలి, నా దేవుని సన్నిధి నేను కనబడాలి. ఆ త్వరపాటు, ఆ తొందర ఎవరిలో అయితే ఉంటుందో, ఆ ఆసక్తి ఎవరిలో ఉంటుందో నా దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేనికి త్వరపడాలి చెప్పండి? మందిరానికి రావడానికి. చాలామంది పాటలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, దీవెనలు తీసుకునేటప్పుడు నా దేవుని ప్రజరా అది అంత ఆశీర్వాదం కాదు. కనుక నా దేవుని ప్రజల ప్రారంభ ప్రార్థనకే మీరు వచ్చినట్లయితే నా దేవుడు నిత్యంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నేను ఈ సంవత్సరం ప్రారంభంలోనే చెప్పాను ఈ మాట. దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో, నా దేవుని ప్రజరా అంటే రావడం అంటే ప్రారంభ ప్రార్థనకి ఎవరైతే వస్తారో వారికి నా దేవుని కౌగిట్లో కూర్చునే అవకాశం దొరుకుతుందంట. హల్లెలూయా. నా దేవుని ఒడిలో ఆయన కౌగిలిలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. మీరు సమయానికే రావాలని మీకు ప్రేమతో మనం చేస్తామన్నాను. దేనికి తొందరపడాలంటే దేవుని మందిరానికి రావడానికి తొందరపడాలి. దేనికి తొందరపడకూడదంటే వ్యర్థమైన వాటి కొరకు తొందరపడకూడదు. వ్యర్థమైనవి ఏంటి చెప్పండి? సినిమాలు, షికార్లు అవన్నీ ఏమైనా ప్రయోజనకరం అంటారా? దేవుని ప్రజలు అవన్నీ వ్యర్థమైనవి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవన్నీ వ్యర్థమైన వాటి కొరకు మనం తొందరపడకూడదు. ఆ మధ్య ఒక ఆమె ఆదివారం పూట మరి ఏదో సినిమా అది రిలీజ్ అంట. అదే ఆడు కూడా ఆ రోజు రిలీజ్ చేస్తాడండి, ఆదివారం రిలీజ్ చేస్తాడు దెయ్యంగాడు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఆమె ఏం చేసిందంటే, పెద్ద పాపే, ఆమె గౌన్ వేసుకుని రెడీ అయిపోయింది. ఈ పిల్లోడు సంవత్సరాల పిల్లోడు, ఆడికి చొక్కా నెక్కరేసింది. ఆ భర్త కూడా త్వరగా రెడీ అయిపోయి కంగారు పెట్టింది, అతను కూడా తొందరగా రెడీ అయిపోయాడు. ఈవిడ కూడా త్వరగా రెడీ అయిపోయింది. ఈ లోపల బిడ్డకి 1.5 సంవత్సరాల బాబుకి చొక్కా నెక్కరేసింది. ఆవిడ 2 అడుగులు వేస్తున్నాడు, పడిపోతున్నాడు.
ఏంట్రా బాబు పడిపోతానని చెప్పి అప్పుడు దాకా సినిమాకి వెళ్ళిన ప్రాణం అంటే బిడ్డ మీద పడిపోయింది. అయ్యి బాబు ఏమైపోయింది వీడికి, ఇప్పుడు దాకా బాగా 2 అడుగులు వేస్తున్నాడు, పడిపోతున్నాడు పిల్లోడు. ఏమైందని చెప్పి పరుగున డాక్టర్ దగ్గరికి, ఊళ్ళో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏమో సిలిండర్ పెట్టాలన్నాడు. సిలిండర్ పెట్టాలంటే ఏమైందంటే సిలిండర్ పెట్టండి అమ్మా, ముందు పిల్లడు సోయిపోయాడు, పిల్లడు సిలిండర్ పెట్టండి అని చెప్పి. దేవుని ప్రజరా మరి అక్కడి నుంచి తర్వాత ఒకసారి బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, మొత్తం అన్ని టెస్టులు చేయాలని చెప్పి మరలా పెద్ద హాస్పిటల్కి వెళ్ళారండి. దేవుని ప్రజల పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు కూడా మొత్తం అన్ని టెస్టులు చేసి ఆ పెట్టిన బాగా కింద నుంచి బాగా పరిశీలన చేశాడంటండి. జరిగిన సంగతి ఏంటంటే ఈమె నిక్కరేసేటప్పుడు 1 కాలు 2 కాలు పెట్టేసింది. అర్థమైందా మీకు? జరిగిన సంఘటన నిక్కరేసే తొందరలో ఏం చేసిందంటే 1 కాల్లో 2 కాలు పెట్టేసింది. నడుస్తాడు పిల్లాడు, 2 అడుగులు వేస్తున్నాడు, పడిపోతున్నాడు. దేవుని ప్రజరా వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతుంటూ పరుగులు పెడుతూ ఉంటారు, కానీ దేవుని మందిరం కొరకు ఎవరు పరుగులు పెట్టరండి. నా దేవుని ప్రజరా గమనించి ఆలోచించండి. వ్యర్థమైన వాటి కొరకు మనం తొందరపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వ్యర్థమైనవి చాలా ఉన్నాయి. వ్యర్థమైన వాటి కొరకు ఈ లోకము దీని ఆశలు గతించిపోతాయండి. దేవుని రాజ్యము, దేవుని సన్నిధి మాత్రమే ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. కనుక నా దేవుని ప్రజరా దేవుని సన్నిధి అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని వాక్యం అన్నా, ఆ వాక్యం కొరకు మనం తొందరపడినప్పుడు దేవుడు ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. దేనికి తొందరపడాలి, దేనికి తొందరపడకూడదు. పరిచర్య చేయడానికి తొందరపడాలి, బలి అర్పించడానికి తొందరపడకూడదు. మళ్ళీ దేనికి తొందరపడాలి? మందిరం రావడానికి త్వరపడాలి. వ్యర్థమైన వాటి కొరకు అది మనకు అంత క్షేమమేం కాదండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? చివరిగా మరొక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అదేంటంటే మత్తయి శుభవార్త 5:25 అది చదవండి, ప్రార్థన చేద్దాం. మత్తయి శుభవార్త 5:25. నీ ప్రతివాదితో నీవు కూడా త్రోవలో ఉండగానే త్వరగా నువ్వు సమాధాన పడాలి. ఒకవేళ నువ్వు సమాధాన పడకపోతే ప్రతివాది ఏం చేస్తాడంటే న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకి అప్పగిస్తాడు. ఆ తర్వాత నువ్వు చెరసాల వేయబడతావు. కడపడిగా చెల్లించే వరకు అక్కడి నుంచి బయటికి. నా దేవుని ప్రజలు దేనికి మనం త్వరపడాలంటే సమాధాన పడటానికి త్వరపడాలి. ఆమేన్ చెప్పండి అందరూ. చాలా ఉన్నాయి బైబిల్ అందులో, మనకు అవసరమైన మాటలు మాత్రం చెప్తా ఉన్నాను. హల్లెలూయా. దేనికి త్వరపడాలి తెలుసండి? నీవు సమాధాన పడటానికి త్వరపడాలి. లేకపోతే ఏం చేస్తే తెలుసా? ఒకనొక రోజు నువ్వు తీర్పులోనికి వెళ్తావు. తీర్పులోనికి వెళ్ళిన న్యాయాధిపతిని నా దేవుడు సింహాసనాసుని తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు నీలో దోషము, పాపము, నీలో మలినము కనబడినట్లయితే నిన్ను బంట్రోతుకు అప్పగిస్తాడు. ఆ బంట్రోతు తీసుకుని నిన్ను అగ్నిగుండంలో వేసేస్తాడండి. నా దేవుని ప్రజలు అందుకని ఏం చేయాలంటే సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోమంటారు పెద్దలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట నా దేవుని ప్రజలు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు త్వరగా సమాధాన పడాలి. హల్లెలూయా. సమాధాన పడాలి. సమాధాన పరిచేవారు దేవుని కుమారులను పడతారు. సమాధానం చాలా ప్రాముఖ్యమండి. ఒకవేళ నువ్వు అర్పించే అర్పణలు అర్పిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నా దేవుని ప్రజరా నీకు ఎవరి మీద విరోధం ఉందని నీకు జ్ఞాపకం వస్తే, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, చాలామంది ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, అయ్యో పొద్దున మా ఆయన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను, బుద్ధి లేదని. ఇక్కడ నువ్వు లెంపలేసుకోవడం కాదు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇక్కడ లెంపలేసుకోవడం కాదు. నువ్వు మరలా నీ భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి పొరపాటున అనేసానండి బాబా, నీ భర్తతో నువ్వు సమాధాన పడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ భార్య అని ఏమైనా పొరపాటున అన్నట్లయితే మరి నువ్వు భార్యతో సమాధాన పడాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. సమాధాన పడాలి. ఎందుకంటే నా దేవుని ప్రజరా నువ్వు సమాధాన పడకపోతే నువ్వు అర్పించిన అర్పణ అది ఆశీర్వాదకరంగా మార్చబడదు. నువ్వు చేసే ప్రార్థన అది నీకు దీవెనకరంగా మార్చబడదు. నువ్వు చేసే పరిచర్య ద్వారా నీకు ఏ విధమైన ప్రతిఫలం రాదు. హల్లెలూయా. ఎంత ఖండితంగా వాక్యం సెలవిస్తోందంటే నీవు నీ సహోదరునితో లేకపోతే నీ పొరుగు వారితో నా దేవుని ప్రజరా నీవు సమాధాన పడాలి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సమాధాన పడతాకి ఇష్టపడతావో సమాధానకర్త నా దేవుడు అక్కడ దిగి వస్తాడు. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని సమాధానంతో నింపుతాడు. సమాధానమే మీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా. చూడండి ఎంత ప్రాముఖ్యమైన మాట అంటే అది. దేనికి త్వరపడాలి చెప్పండి? నువ్వు సమాధాన పడటానికి త్వరపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా, పాస్టర్ మరి నాకు అప్పుడప్పుడు ఏదైనా గొడవ వచ్చినప్పుడు, గొడవలు రాకుండా ఉంటాయా? భార్య భర్తల గొడవలు రాలేదన్న వాళ్ళు ఎవరైనా స్తోత్రం చెప్పండి గట్టిగా ఉంటాయి. అయ్యా మాకు పెళ్ళి అయ్యి ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతుంది, మా ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు గొడవ రాలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఉత్తమ దంపతులు నేనే అవార్డు ఇస్తాను మీకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. భార్య భర్తల గొడవలు ఖచ్చితంగా వస్తాయి. అంటే మనస్పర్ధలు అనేవి సహజంగా వస్తాయి. మరి ఏం చేయాలి అప్పుడు? అలాగే దేని పసల ఆ కోపాన్ని గుండెలో దాచేసుకోకూడదు. అలాగే దేవుని పసల ఆ వ్యక్తి మీద ఉన్న ఆ కోపాన్ని లేకపోతే ఆ ద్వేషాన్ని మన గుండెలో దాచుకోకూడదు. మనం ఏం చేయాలంటే సమాధాన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. పరిశుద్ధంగా ఎంత చక్కగా తెలియజేస్తుందంటే భర్త భార్యని ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పండి? భర్త ఏం చేయాలి చెప్పండి? భార్యని ప్రేమించాలి. దీని ప్రతి నువ్వు ఏదో ఒక మాట అన్నావు, ఆమె అన్నవాలిగేసింది, ఇంట్లో కూర్చొని మంచం మీద పడుకుంది అన్నవాలిగేసి. ఏం చేయాలి అప్పుడు? నువ్వు శుభ్రంగా తినేసి నువ్వు పడుకోకూడదు. ఏం చేయాలి? అమ్మా పొరపాటు ఎందుకు, కొంచెం నువ్వు లేచి తిను, కొంచెం నువ్వు తిను, నువ్వు తింటే నేను తింటానని చెప్పి మొత్తం ఏదో రకంగా బ్రతిమలాడుకోవాలి. అలా బ్రతిమలాడుతున్నప్పుడు దేవుడు ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కొన్నిసార్లు, వాళ్ళు ఏమంటారు, రే దాన్ని బ్రతిమలాడుతున్నామేంట్రా, 4 తన్నా అంటారు. అంటారా అంటారా చెప్పండి. 4 తంతి ఏం చేసి తెలుసా? అత్తారింటి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోద్ది. అప్పుడు నీకు ఎవరుండి పెడతారా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బైబిల్ గ్రంథంలో భార్యను కొట్టమని తిట్టమని ఎక్కడ రాయబడలేదు. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి భార్యలు ఏం చేయాలి? భర్తను హింసించేయాలా? అలా కూడా రాయబడలేదు ఇక్కడ. భర్తను ఇంటికి వస్తుంది తినేయాల వాళ్ళని. అలా బయట సమస్యలే ఉంటాయి, ఇంట్లో సమస్యలు దేవుడి పెద్ద ఎంతో భారాన్ని మోస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా కొంచెం మంచిగా వండి పెట్టి దగ్గర కూర్చొని వడ్డించామంటే హాయిగా ఉంటుంది. అంతేగాని చెవిలో జోరెగలగా మొత్తం అన్నీ తినేస్తున్నాం అనుకో, వారైనా బయట ప్రజలు తినేసి ఇంట్లోనూ ఈవిడ తినేసి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే నా దేవుని ప్రజరా, భర్తకి నీవు లోబడాలి. బైబిల్లో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏంటో చెప్పండి? ఏ భార్య అయితే భర్తకి లోబడతామంటే మాట వినడం. ఏం చెప్పండి? మాట వినాలి, తన మాట వినాలి, లోబడతాదో. ఏ భర్త అయితే తన భార్యను ప్రేమిస్తాడో ఆ కుటుంబం నా దేవుని ప్రజరా వర్ధిల్లుతా ఉంటుంది. ఆ కుటుంబం మీద నా దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక నా దేవుని ప్రజరా మనం సమాధాన పడేవారుగా ఉండాలి. సమాధాన పడాలి. సమాధాన పడని త్వరపడమని చెప్తుంది వాక్యం. మరి దేనికి త్వరపడకూడదు అని అంటే సామెతల గ్రంథం చదవండి త్వరగా 1:16 ప్రార్థన చేద్దాం. కీడు చేయటానికి వారి పాదములు పరుగులెడతా ఉంటాయి. 6:16 కూడా చదవండి. 6:16 అదే సామెతలు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములే. అవి ఏంటంటే అబద్ధాలాడే నాలుక, హృదయం, కీడు పరుగులెత్తు పాదములు దేవునికి అసహ్యములైనవండి. దేవుని ప్రజరా, దేవుని నమ్ముకున్న బిడ్డలు హాని చేయడానికి లేకపోతే కీడు చేయడానికి త్వరపడకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేనికి త్వరపడాలి? మేలు చేయడానికి త్వరపడాలి. ఆమేన్. సహాయం చేయడానికి త్వరపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారండి కయ్యానికి కాలు దూవుతూ ఉంటారు, ఆ గొడవలకు సిద్ధంగా ఉంటారు. అది ఎంత మాత్రం ఆశీర్వాదం కాదండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజరా, ప్రేమ
క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది కనుక మీరు ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉన్నట్లయితే నా దేవుడు సమాధానకర్త కనుక ఆయన మీ మధ్యలోకి దిగి వస్తాడు. ఆయన మీతో కూడా ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గనుక నా దేవుని ప్రజలారా, సమాధానం పడటానికి ప్రేమగా ఉండడానికి మీరు త్వరపడండి. అంతే తప్ప గొడవలకి లేకపోతే దేవుని ప్రజలు ఇంకా వేరే కీడు చేయడానికి, హాని చేయడానికి, ఇతరులకు హాని చేయడానికి మీరు త్వరపడద్దు, సాహసించొద్దు. నా దేవుని ప్రజలారా, మన దేవుడు సెలవిస్తున్న మాట, దేనికి త్వరపడాలి, దేనికి త్వరపడకూడదు. దేనికి త్వరపడాలి చెప్పండి, చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి, ఒకసారి అందరూ చెప్పండి. ప్రారంభం నుంచి చెప్పండి, అందరూ పరిచర్య, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. పరిచర్య చేయడానికి దేనికి త్వరపడకూడదు, బలి అర్పించడానికి త్వరపడకూడదు, ఇంకా దేవుని మందిరం రావడానికి త్వరపడాలి, వ్యర్థమైన వాటి కొరకు త్వరపడకూడదు, ఇంకా సమాధాన పడడానికి త్వరపడాలి, హాని చేయడానికి మనం త్వరపడకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలము గనక మన ఇరుగు పొరుగుని ప్రేమిస్తూ ఆప్యాయత కలిగి ప్రేమ కలిగి సమాధానంతో ఉందాం. సమాధానకర్తయ్య దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చెప్పండి.